అఖిల్ అక్కినేని నటించిన లెనిన్ మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. మురళీకిషోర్ అబ్బూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించగా అక్కినేని నాగార్జున నాగవంశీ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఇప్పటికే దాదాపు 70 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది. ఈ సందర్భంగా గుంటూరులో బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ ఈవెంట్ నిర్వహించారు చిత్ర బృందం. ఇది మా బిగ్గెస్ట్ అవార్డ్. మీ ప్రేమ, మీ సపోర్ట్, మీ విసిల్స్, మీ క్లాప్స్, అబ్బో థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీ రివ్యూస్ చూస్తే నాకు ఒక్క విషయం క్లియర్గా అర్థమైంది. ఏంటంటే చాలామంది భారతిని ఓన్ చేసుకున్నారు కదా. లెనిన్లో ఒక సినిమాలా కాకుండా మీ ఓన్ సినిమాలాగా యాక్సెప్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ గైస్. Coming to my director, Murli Kishore sir. Sir, Lenin is nothing without you. You've not even given me Bharti, but you've given me a platform in all their hearts. Thank you so much. Also, you've inspired all the directors to write very strong characters for us actresses. You paved a path for all of us. Thank you so much, sir. Sir, నేనైనా అంటే అఖిల్ గారికి ఇవాళ హిట్ వచ్చింది అన్నారు కదా. లేదండి, అఖిల్ గారికి ఎప్పుడు లక్ కాదండి, ఆయన ఎప్పుడు హార్డ్ వర్క్ చేస్తున్నాడు. అండ్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కూడా నేనన్నా ఎక్కడైనా డౌట్ పడ్డానేమో కానీ ఆయన ఏ రోజు డౌట్ పడలేదు. కొడుతున్నాం అని చెప్తూనే ఉన్నాడు. అసలు ఏ క్షణం కూడా ఆయన నాకు సపోర్ట్ చేసి ఈరోజు ఇక్కడికి వచ్చాం. సో థ్యాంక్ యూ సో మచ్. వంశీ గారు ఇక్కడ రాలేదు, నాకు సార్ నాకు ఒక దారి చూపించారు. ఈ దారిలో ముందుకెళ్తాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అయ్యో భాగ్యశ్రీ మర్చిపోయాను. భాగ్యశ్రీ థ్యాంక్ యూ ఫర్ మై భారతి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. ఇంకా సినిమా గురించి చెప్పడానికంటూ ఏం లేదు, కానీ ఈ సినిమా మార్నింగ్ షో పడి హిట్ టాక్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఫస్ట్ షోలు సెకండ్ షోలు చూసిన తర్వాత అఖిల్ గారికి ఫస్ట్ టైం 100 crore సినిమా అవుతుందని అయితే గట్టిగా నమ్మాను నేను. ఫస్ట్ వీక్ నా నమ్మకానికి తగ్గట్టుగా ఆడియన్స్ అందరూ కూడా నాకు బాగా హెల్ప్ చేసి మంచి రెవెన్యూ తీసుకొచ్చారు. ఈ వీకెండ్ కూడా వేరే తెలుగు సినిమా ఏమీ లేదు, తప్పకుండా ఫ్యామిలీస్ అందరినీ తీసుకుని వెళ్ళి థియేటర్కి వెళ్ళి సినిమా చూసి మనం అఖిల్ గారికి ఫస్ట్ 100 crore సినిమా ఇచ్చేటట్టుగా నాతో పాటు మీరందరూ కూడా తోడు రావాలని గట్టిగా కోరుకుంటున్నాను. ఈ విషయంలో మాత్రం నన్ను గట్టిగా సపోర్ట్ చేయాలి, ఎందుకంటే మనం ఇది అఖిల్ గారికి ఇవ్వాల్సిన గిఫ్ట్. అఖిల్ గారు ఆయన చాలా కాలంగా ఓపికతోటి పూర్తి స్థాయిలో మంచి సక్సెస్ అందుకోవాలనేటువంటి ఆలోచనతో కష్టపడి పనిచేస్తూ ఇవాళ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడానికి దాని వెనక అఖిల్ గారి యొక్క కఠోరమైనటువంటి శ్రమ ఉందనేటువంటి మాట స్పష్టంగా కనపడతా ఉంది. సాధారణంగా 1-2 సినిమాలు అనుకున్న స్థాయిలో విజయవంతం కాకపోతే కొంత నీరసం వస్తుంది, కొంత డిప్రెషన్ వస్తుంది. అయినప్పటికీ కూడా ఆ రకమైనటువంటి ఆలోచన లేకుండా ఏదైనా సరే ఖచ్చితంగా ఈ కెరీర్ని సుస్థిరం చేసుకోవాలి, అత్యద్భుతంగా ముందుకు వెళ్ళాలి, సినిమా రంగంలో కాళ్ళూనుకోవాలనేటువంటి ఆలోచనతో అఖిల్ గారు చేసిన ప్రయత్నమే ఇవాళ ఈ సూపర్ డూపర్ హిట్కి ప్రధాన కారణం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మా నాన్నగారి గురించి చెప్పాలి. ఏంటో మీరు ఆ హగ్గు చూశారు, ఆ హగ్గులోనే ఆ ఎమోషన్స్ అన్నీ 10 years 11 years జర్నీ అంతా బయటపడిపోయింది, ఆ హగ్గులోనే పడింది. ఆయన ఒక్కసారి కూడా ఒక తిట్టు కానీ ఒక డిసప్పాయింట్మెంట్ కానీ ఒక బ్యాడ్ ఎమోషన్ ఎప్పుడు చూపించలేదు నాకు. మొన్న ఆనందం చూపించారు కానీ ఆ నెగిటివ్ ఎమోషన్ ఎప్పుడు చూపించలేదు. థ్యాంక్ యూ నాన్న ఫర్ బీయింగ్ మై సర్చ్ లైట్, ఫర్ బీయింగ్ మై గైడ్, మెంటోర్, ఎవ్రీథింగ్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మై బెస్ట్ ఫ్రెండ్. ఈ లెనిన్ సినిమాని ఆయన భుజాల మీద ఇలా పెట్టుకొని ప్రతి నిమిషం లాస్ట్ 2 years ఆయన ఈ సినిమా కొట్టాలి, మనం అక్కినేని అభిమానులకి కొట్టాలి అనేది ఫీలింగ్ అంతా పెట్టుకొని పనిచేశారు ఆయన నాతో పాటు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టీచింగ్ మీ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ లెనిన్ వాట్ ఇట్ ఈస్ టుడే. ఇప్పుడు బ్రదర్ స్పెసిఫిక్గా అక్కినేని అభిమానుల గురించి చెప్పాలి.
ఏమో బ్రదర్ నేను ఏం చేశానో ఈ జన్మ పోయిన జన్మ కానీ నన్ను ఇలా ప్రేమిస్తున్నారు, ఇలా నమ్ముతున్నారు నన్ను. ఐ స్వేర్ టు గాడ్, మా ఆవిడని అడగండి కావాలంటే. ప్రతిసారి నేను ఒకటే అంటాను, ఎక్కడో ఇబ్బంది పెడుతున్నాను, కొట్టాలి, వాళ్ళ కోసమైనా కొట్టాలి. నన్ను నమ్మిన ప్రేక్షకు దేవుళ్ళు, అభిమాన దేవుళ్ళు అందరికీ నేను ఇప్పుడు చెప్తున్నాను, నేను కాలర్ ఎగరట్లేదు, నేను గంతులు వేయట్లేదు, నేను అరవను, నేను సైలెంట్గా ఉంటాను. ఇక్కడి నుంచి మన జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇక నుంచి నేను ప్రశాంతంగా నా యుద్ధం ఏదైతే చేయాలో నేను చేస్తాను, అది ప్రశాంతంగా చేస్తాను, అది మీకోసమే చేస్తాను, నేను మాటిస్తున్నాను. ఏంది అట్నే చేద్దామా? థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్.